రొట్టెలు తెచ్చుటకు మరచిరి. ధోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయింది. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, ఏం చేశాడని? హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవిలుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా? 19వ వాక్యం కూడా, నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగారు. వారు 12 ఆయనతో చెప్పిరి. 20వ వచనం కూడా, ఆ 4,000 మంది నేను విరిచి పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయనను అడుగగా వారు 7 అనిరి. అందుకైన మీరింకను గ్రహింపుకున్నారా అని చాలు. ఇప్పుడు ఈ చదివినటువంటి ఈ వాక్యములలో ఉన్నటువంటి మాటల ఆంతర్యం ఏమిటంటే, యేసు ప్రభు ఒక చోట ఒకసారి ఓ ప్రార్థనా కూడిక ప్రారంభించాడు. ఉదయం ప్రారంభించాడు. పొద్దు పొడవకు మునిపే ప్రారంభించాడు. పొద్దు పొడవకు మునిపే పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చారు ఆయన మీద నమ్మకం కలిగిన వాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళకి దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్నాడు దేవుని రాజ్యాన్ని గురించి. దేవుని రాజ్యంలో ఉండేటువంటి విషయాలు విశేషమైనవి కదా, ఎంతో ఆనందాన్ని కలిగించేవి కదా, ఎంతో నెమ్మదిని కలిగించేవి కదా, ఎంతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించేవి కదా. అందుకని ఆ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ఆ బోధ వింటున్నటువంటి వాళ్ళలో ఏ మాత్రము ఎక్కడ ఏ బలహీనత లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ బోధ వింటానే ఉండిపోయారు. నిన్నటి రోజున మన వాళ్ళు కొంతమంది ఉన్నట్టు, నిన్నటి రోజున అలాగే ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉన్నారు. అసలు ఎంత బలమైన ప్రార్థన అంటే అంత బలమైన ప్రార్థన చేశారు. ఎంత బలం అండి! ఉదయం 9 గంటల నుంచి. అప్పుడే చెప్పాడు ప్రభు, పొద్దు పడకు మునిపే ఎదురయ్యో అని అనుకుంటారు జనం అన్నట్టు ఆ మాట ప్రభు గుర్తు చేశాడు. అట్లా ప్రభు మీద నమ్మకం కలిగిన వాళ్ళు పొద్దు పడకు మునిపే ప్రయాణమై వచ్చి ప్రభు చెంతకు వచ్చి ఆయన బోధ వింటుంటే వాళ్ళకి ఎక్కడ ఏ బలహీనత కలగలేదు, ఏ ఆకలి దప్పులు కలగలేదు. అలాగా ఆలకిస్తూ ఉన్నారు. ఆలకిస్తూ ఉంటే ఈలోపు పొడిచిన పొద్దుకోకుండా ఉంటుందా, పొద్దుకోకుతుంది. ఆ పొద్దుకోకుతున్నటువంటి పరిస్థితులు శిష్యులు గమనించారు. శిష్యులు కొంతమంది ఉంటారులేండి, అట్లాగా శిష్యులు గమనించారు. ఎవరది? శిష్యులు గమనించి, బోధకుడా పొద్దుకూకుతుంది, మరి ఎక్కడైనా ఈ ఊళ్ళలో బస చేయడానికి వెళ్ళి ఆహారం వెతుక్కుని బస చేయటానికి ఈ ఊళ్ళలోకి వెళ్ళేటట్టుగా వీళ్ళు పంపించవచ్చు కదా అన్నారు. ఆయన శిష్యులు ఆయనకు ఒక సలహా చెప్పారు, ఉచిత సలహా.
ఉచిత సలహా అన్నమాట. ఉచితంగా ఇలా శ్రమ పడేది లేదు, ఇలా కష్టపడేది లేదు. ఇక్కడ ఉంటే మనకు లేనిపోని కష్టం అనుకున్నారా? అనుకుని వీళ్ళ పంపించవచ్చు కదా, పొద్దుగూకుతుంది ఎక్కడైనా బస ఎత్తుక్కుని బస చేయటం, విశ్రాంతి తీసుకుంటాం, ఉండటానికి ఏదైనా ఒక స్థలం, ఒక బస చేయటానికి, ఒక నివాసం ఏదో ఒకటి ఎత్తుక్కుంటారు, ఆహారం కూడా ఎత్తుక్కుంటారు, పంపించవచ్చు కదంటే యేసుప్రభు ఏమన్నాడంటే వాళ్ళు పంపించడం కాదు, మీరు వారికి ఆహారం పెట్టాలి అన్నాడు ప్రశ్న. అప్పుడు ఆహారం పెట్టాలంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఎంతమందికి మన ఆహారం పెట్టాలంటే మన ఊళ్ళో భోజనం హోటల్ తక్కువ, బేకరీలు తక్కువ, బ్రాందీ షాపులు ఎక్కువ అన్నారు. భోజన హోటల్ తక్కువ, బేకరీలు తక్కువ, బ్రాందీ షాపులు మాత్రం ఎక్కువ. పెద్ద పెద్ద షాపులేమో మెయిన్ రోడ్లు ఉంటాయి, చిన్న చిన్న ఏమో వాటిని ఏమంటారు అయ్యి లిక్కర్ షాపులు, బెల్ట్ షాప్. బెల్ట్ అంటే తెలుసు కదా మీకు. బెల్ట్ అంటే ఏంటి? చుట్టూ తిరిగి వస్తుంది అనమాట, అంటే ఊరు చుట్టూ ఉంటాయి అన్నమాట బెల్ట్ షాపులు అంటే. అది ఊరు చుట్టూ ఉంటాయి. బెల్ట్ అంటే అదే. మొన్న మేము నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ప్రార్థన చేయటానికి. అక్కడ మాకు తెలిసిన ఒక ఆమె వరలక్ష్మి మఠామేస్త్రి, ఇంతకుముందు ఇడ్లీ బండి పెట్టింది. అమ్మా వరలక్ష్మ, అమ్మా ఏం పేరు? నీకు తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా, జోసప్ప నీకు. ఓకే అమ్మ పరిచయం కొంచెం. వరలక్ష్మి దాని పేరు ఏం పేరు? అనుభవమ్మ కూతురు వరలక్ష్మి. మరి ఏం ఎక్కడ మర్చిపోతా. ఆమె మాకు పరిచయం కొంచెం బాగా. ఎక్కడైనా అన్నా బాగున్నారన్నా, ప్రజలాడన్నా ప్రజలు చెప్పుద్ది, ప్రజలు చెప్పు. సరే సమీపానికి వెళ్ళాం కదా, ఇడ్లీ కొట్టే కదా అన్నారని పలకరిద్దాం అనుకున్నాం. బజ్జీలే కదా, ఇడ్లీ కొట్టే కదా, పలకరిద్దారనుకున్నాం. తీరా నవీన్ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అడిగితే నవీన్ వాళ్ళు ఏమన్నారంటే ఆ మందు కూడా అమ్ముతుంది అన్నా అన్నారు. అంటే గుడి దగ్గరలో కూడా అమ్ముతారా మందు అనిపించింది. మరి అమ్మపోతే ఎలా? రేపు రాత్రికి వస్తారు కదా, వాళ్ళ దూరానికి అంటే ఎలాగా? దగ్గరలో ఉంటేనే కొంచెం ఈటనుకుంటుంది రాత్రి అంతా. అని చెప్పి శిష్యులు అన్నారు, లేదు లేదు మీరు ఆహారం పెట్టాలంటే అక్కడ 7 రొట్టెలు. ఏమండి ఎన్నమ్మా? 7 రొట్టెలు. ఇంకేమున్నాయమ్మా? ఏం లే కదమ్మా అమ్మా, ఎన్నున్నాయమ్మా? 4వ వచనం చదువుమా. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఎక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనని అడిగిరి. ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడుగుగా వారు 7 అనిరి. విన్నమ్మా? 7. నేనేం చెప్పానమ్మా? 7 రొట్టెలు ఉన్నాయన్నారు. వెంటనే ఆయన తీసుకొచ్చి చేతికి ఇచ్చారు. వాటిని ఆయన చేత పట్టుకున్నాడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. చేత పట్టుకుని ఇలా నేను చేసే పని అదే, కానీ మీరు కళ్ళు మూసుకుని ఉంటారు, అదే మీకు తెలియదు, అందుకే చెప్తున్నాను. ప్రశ్నలో అమ్మా ఇటెత్తాలి కన్నులు, ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. ప్రశ్నలో మీ కన్నులు ఎటున్నాయి? చూస్తున్నారా? అమ్మా బైబిల్ మూసేయండి, అందరూ మూసేయండి బైబిల్. చదవనప్పుడు చదువు. కొంచెం ముందుకెళ్ళకుండా మరి అదే కఠినం అంటే మాట వినకపోతే కఠినమే లెక్క. ఆ కఠిన మాట రాకమునిపే కళ్ళు. ఆయన ఆకాశం వైపు కన్నులు ఎత్తే ఆయన పిల్లలమైన మనకేంటి నేల చూపులు? మన ఆయన పిల్లలం కదా. తండ్రి ఎలాంటి వాడో మనం పిల్లలు అలాంటి వాళ్ళమై ఉండాలి. పైన ఉన్న వాటిని వెతకమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పైన నుండి బోధ వస్తుంది, ఇక్కడ వెతకాలి. మీరు ఈ పైన బలిపీఠ మీద వచ్చే బోధ వెతకాలి, ఈ బోధల నుంచి వచ్చే మాటలు వెతకాలి. బైబిల్లో ఉన్న మాటలు ఎప్పుడైనా ఎదుకో, ఎప్పుడైనా చదువుకో, ఎప్పుడైనా పట్టుకో. ప్రజలో
ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. మళ్ళీ మధ్య మధ్యలో ఈ సరి చేయటాలు సరిపోతుంది, లైన్లో ట్రాక్లో తెచ్చుకుంటాడు. కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, వాటిని విరిచాడు, శిష్యుల చేతికి ఇచ్చాడు. శిష్యుల్లోమో వాళ్ళు పంతులుగా కూర్చోబెట్టమన్నాడు, వాళ్ళు అప్పటికే కూర్చోబెట్టున్నారు. ఇక తీసుకెళ్ళి వడ్డించమన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళి వడ్డించిన వాళ్ళు మళ్ళా వస్తున్నారు, మళ్ళా నిండుతుంది అక్కడ ఆ గంపల్లో. ఆమేన్. వాళ్ళు తీసుకెళ్ళి గంపలో పెడుతున్నాడు. అలా ఆయన ఆశీర్వదించి అలా గంపలో పెట్టాడండి. ఇక గంపలో పెడితే ఆ మొక్క ఇందులో కానీ ఇది మళ్ళా నిండుతుంది. ఇలా ప్రెసలో ఇక అక్కడ 4,000 మంది తిని తృప్తి పడగా ఇంకా 7 గంపల నిండా మిగిలిన ముక్కలు ఎత్తారట. మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారని రాయబడింది 8వ వచనంలో. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. 7 రొట్టెలు 4,000 మంది తినగా, తృప్తిగా తినగా, ఎలా తినగా? తృప్తిగా తినగా ఇంకా మిగిలినటువంటి ముక్కలు 7 ముక్కలు కాదు, 7 గంపల నిండా ముక్కలు ఎత్తారు. ఎత్తిన తర్వాత వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. అక్కడ అయిపోయింది కూటం, పరిచర్య అయిపోయింది. ఇక ప్రయాణమై వెళ్తున్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత సాయంత్రం మనం ఆశీర్వాదం వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అలా బయలుదేరి వెళ్తున్నారు వేరే ప్రాంతానికి కూటానికి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, జాగ్రత్త. ఏమన్నాడంటే మీరు ఆయన ఏమన్నాడంటే ఆయన చూసుకొనుడి, పరిచర్య పులుసుని పిండిని గురించి, హేరోదు పులుసుని పిండిని గురించి జాగ్రత్త పడుడని వారిని ఏం చేశాడండి? శిష్యుల్ని ఏం చేస్తున్నాడు? నీవు శిష్యురాలు అయితే, నీవు శిష్యుడు అయితే నేను హెచ్చరిస్తాడు ఆయన. కాదు, నీకు హెచ్చరిక, నువ్వు శిష్యురాలుగా ఉండాలని హెచ్చరిక స్వీకరించు. లేదు, నువ్వు ఆయన శిష్యురాలుగా ఉండకూడదు అనుకుంటావా? హెచ్చరికలను తృణీకరించు. శిష్యుల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. హేరోదు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఒక రొట్టె ఉంటే వాళ్ళేమనుకుంటున్నారంటే వారు తమ యొక్క రొట్టెలు లేవే అని తమలో తాము, నా దగ్గర రొట్టెలే ఉన్నాయి, పులుసుని పిండి అంటున్నాడు యేసు ప్రభు. ఏమున్నాయి రొట్టెలు? పులుసుని పిండి అంటున్నాడు. రొట్టెలు ఉంటే అవి పులుసుతాయి అనుకోవచ్చు అని ఆలోచించుకుంటుంటే ప్రభు వాళ్ళ ఆలోచన ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు అని అడిగేశాడు, ప్రశ్నించేశాడు. వెంటనే మీరు ఎందుకు కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఆ వాక్యం ఎక్కడ ఉందని చదివేవాళ్ళు చదివేశారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటే అది పట్టుకోండి ముందు. అది క్రీస్తుని గురించిన మాట వలన. ప్రెసలో వాళ్ళ ఆలోచన ఎరిగి వాళ్ళ ప్రవర్తించే ఆ ప్రవర్తనను గుర్తించి, వాళ్ళ గుణగణాన్ని గుర్తించి, వాళ్ళ సందేహపడుతూ ఆలోచించుకుంటున్నారు, ఏంటి బోధకుడు ఎలా చెప్తున్నాడు అని సందేహపడుతూ మన దగ్గర రొట్టెలు లేవు, పులిసిన పిండి అంటాడేంటి అని వాళ్ళు ఆలోచించుకుంటుంటే వాళ్ళ ఆలోచన ఎరిగి ఏమన్నాడమ్మా? వాళ్ళ ఆలోచన ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకునిరా. ప్రెసలో కఠిన హృదయులై ఉన్నారా అంటున్నాడు. ఆలోచింపరా, గ్రహింపరా, వివేచింపరా, కన్నులుండి చూడరా, చెవులుండి వినరా అంటున్నాడు. అంతమంది
4,000 మంది 7 రొట్టెలు తృప్తిగా తింటే కళ్ళారా చూశారు కదా. ఎంతమందికి రొట్టెలు ఎక్కడి నుంచి తేగలదమని శిష్యులు అడిగినటువంటి ప్రశ్న చెవులారా విన్నారు కదా. చెవులారా విన్నారు కదా. 7 రొట్టెలు ఉంటే ఎంతమంది పెడితే ఎంతమంది సరిపోతాయనే మాట చెవులారా విన్నారు కదా. ఆ 7 రొట్టెలు కళ్ళారా చూశారు కదా. అవి నా చేతికి వచ్చినప్పుడు అవేమయ్యాయి? ఆశీర్వదించబడ్డాయి కదా. ఎందుకు ఆ విధంగా ఆశీర్వదించి వాళ్ళకి ఆహారం పెట్టాడంటే ఆయన ఆనాటికి 3 దినాల నుంచి అంటారు. ఒక దినం అని చెప్పాను నేను పొరపాటు, అంటే ఒక దినం ఇంకో చోట ఉందిలేండి. ఆ వాక్యాన్ని ఇక్కడ పెట్టుకున్నాను నేను పొరపాటు. మరి నీ పొరపాటు ఎలా ఒప్పుకుంటున్నావో లేదో తెలియదు నాకు. ఇప్పుడు కూడా ఇంకా పొరపాటు చేస్తానే ఉన్నావు. 3 దినముల నుండి నేటికి 3 దినముల నుండి నా దగ్గర ఉన్నారు వీళ్ళు ఉపవాసంతో పంపించేయటం మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి ఆహారం పెట్టాలనుకుని ఆశించినటువంటి యేసు ప్రభుకి అక్కడ అన్ని విధాల అనుకూలత లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా ఆయనకి శిష్యులు కూడా సహకరించటం లేదు. యేసు ప్రభుకి వేరేగా ప్రశ్నలు వేస్తున్నారే తప్ప, అడ్డు తొలుగుతున్నారే తప్ప, ఆటంకం కలిగిస్తున్నారే తప్ప ఆయనకు అనుకూలంగా లేరు అక్కడ శిష్యులు. ఆయనైతే వాళ్ళకి ఆహారం పెట్టి పంపించాలి. ఉపవాసంతో పంపించడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే ఉపవాసం పెట్టిందే ఆయన కాబట్టి ఆ పెట్టినటువంటి ప్రభు ఉపవాసంతోనే తన దగ్గర నుంచి పంపించకూడదు. ఎందుకంటే వాళ్ళ బలం, వాళ్ళ శక్తి ఆయన సన్నిధిలోనే ధారపోసారు కాబట్టి, ఖర్చు పెట్టారు కాబట్టి, మరలా వాళ్ళు బలపరచబడినట్లుగా వాళ్ళకి ఆహారం ఇవ్వాలి అని ఆశించిన ప్రభు. ఆమేన్. వాళ్ళకి ఆహారం పెట్టాలని ఆశించిన ప్రభు ఆయన ఆశిస్తుంటే అందుకు అనుగుణంగా అక్కడ పరిస్థితులేమి అనుకూలంగా లేవు. అక్కడ ఉన్నటువంటి ఆయనతో వెంబడిస్తున్న శిష్యులు కూడా ఆయనకి సహకారులుగా లేరు, సహకరిస్తున్నారు. ఆయనకు అడ్డు చెప్తున్నారు, అడ్డు తొలుగుతున్నారు. అటువంటి అనానుకూలమైన పరిస్థితుల్లో అక్కడ 7 రొట్టెలు కనపడగా వాటిని చేత్తో పట్టుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే అప్పటికే 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి స్తోత్రాలు చెల్లిస్తే చాలు అనుకున్నాడు ఆయన. ఆమేన్. 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన జరిగింది అక్కడ, బలమైన ప్రార్థన. ఆ బలమైన ప్రార్థనకు కలిగినటువంటి బలమైన కార్యం ఏమిటంటే 7 రొట్టెలు. ఆమేన్. 7 రొట్టెలు 4,000 మంది తృప్తిగా తినగా 7 గంపల నిండా మిగిలి అంతగా ఆ గొప్ప కార్యము జరగడానికి గల కారణం ఏంటంటే ఆ 3 దినాల ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఎంతవరకు 7 రొట్టెలు పంచాడు. 7 రొట్టెలు 4,000 మందికి తృప్తిగా తినగా 7 గంపలు మిగిలాయో అని చెప్పుకుంటమే తెలుసు మీకు. అది ఎందుకు జరిగిందో తెలియదు అక్కడ. అంటే నీ జీవితంలో ఏదైనా నువ్వు అనుకున్న దానికంటే తృప్తి కలిగి ఇంకా నీ జీవితంలో మిగిలి ఉండేటట్టుగా ఉండాలంటే నీకు నాకు అవసరమైంది ఏంటో తెలుసు? ఉపవాస ప్రార్థన. ఆమేన్. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన అవసరం. అంతేకాని ఆమేన్. చాలమ్మా, చాలు. ఉపవాస ప్రార్థన అవసరం. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, మేము కాలక్షేపంగా మిమ్మల్ని కూర్చోబెట్టుకుని కాలం వెళ్ళదీయటానికో కాదు.
ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఒక బలమైన కార్యం అక్కడ జరిగింది. ఏమిటంటే 7 రొట్టెలు ఉంటే అవి 4,000 మంది తినగా, తృప్తిగా తినగా 7 గంపలు నిండా మిగిలాయి. మిగిలిన తర్వాత వీళ్ళ ప్రయాణమే వేరే చోటుకి వెళ్తున్నారండి. వీళ్ళ దగ్గర ఒక రొట్టె ఉందండి. వీళ్ళు 12 మంది అండి. ఎంతమంది అండి? 12 మంది అండి. ఒక రొట్టె ఉన్నప్పుడు ఏమండి, పరుషాలు పులుసుల పిండి గురించి, హేరోదు పులుసుల పిండి అంటే అది సద్దుకైల పరుషాల బాధ గురించి, హేరోదు యొక్క అక్రమ సంబంధాన్ని గురించి చెప్పబడిన మాట అది. వీళ్ళు ఎప్పుడు రొట్లు రొట్లు రొట్లు, తిండి 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 తిండి. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించు, ఎప్పుడు చూసిన తిండి మీదే దేశ. ఆమేన్. నోవా కాలంలో ఉన్నట్టుంటారట. తినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఇయ్యబడుచు ఇల్లు కడుచు నారు నాడుచు అంత్య దినాలలో నోవా కాలంలో ఉంటారని ఉంది బైబిల్లో. అట్లాగే ఇప్పుడు కూడా ఉంటారని ఉంది. ఆమేన్. వీళ్ళు ఇక అలాగే ఆయన మాటను గ్రహింపకపోతే, ఏమాత్రం వివేకం లేని వారిగా, ఎందుకంటే ప్రభు అంటున్నాడు గ్రహింపు లేదంటే మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా ప్రశ్నిస్తున్నాడు. ఏ గ్రహింపు లేదు మీకు. నేనన్న మాట, నేను ఎందుకు పెట్టాను ఉపవాస ప్రార్థన, మీకు గ్రహింపు ఉందా? సంగీత కోసం పెట్టాడు అయ్యగారు ఉపవాస ప్రార్థన. ఎవరి కోసం? ఎవరి కోసం? ప్రశ్న. ఆమేన్. సంగీతకు ఒక్కదానికే సమస్య ఉందా సంఘంలో ఉన్న వల్ల? మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు. ముందున్న వాళ్ళందరిని అడిగిన మీకు లేదమ్మా, మీకు లేదమ్మా, మీకు లేదమ్మా. ఇంటి సమస్య, పిల్లల సమస్య, ఆరోగ్య సమస్య, ఆరోగ్య సమస్య. ప్రేసలో ప్రేసలో ఇట్లా ఒక్కొక్కరు నమ్మ తలంచుకున్నప్పుడు నాకు బాధ కలిగింది. ఈ విధంగా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి పెట్టుకోమందాం అనుకున్నాను. కానీ అందరికీ ఏదో ఒక అవసరం ఉంది కదా, సమస్య ఉంది కదా, అందరం కలిసి ప్రార్థన చేద్దాం అనిపించింది. ఇంకా విశేషంగా పెళ్లికి ముందు ఉపవాస ప్రార్థన చేయటం ఇంకా మంచిదని. ఇంక ఇలా చెప్పాను అనుకోండి, పెళ్లికని పెట్టారనుకుంటారని కొంతమంది, కానీ మాకు పెళ్ళప్పుడే పెట్టారని వీళ్ళు అనుకున్నట్టుగా ఇప్పుడు అనుకున్నారు. వీళ్ళు పెళ్ళప్పుడే పెట్టాలా, మా పెళ్లి పనులు చేసుకోవద్దు. మా ఉద్దేశము జరగబోయేది ఘనమైన కార్యం ఘనంగా ఇలా అనేక అవసరాలు, అనేక అవసరాలు, అనేకమైనటువంటి. మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు కాదు. పిల్లలు కాకపోతే నా కోసం కాదు ఉపవాస ప్రార్థన అనుకో. నువ్వు సంఘంలో సభ్యురాలు కాకపోతే, సభ్యుడు కాకపోతే నీ కోసం కాదనుకో. ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు చెప్తాం ముందు, చిన్న చిన్న ఏమంటామని ఇట్లా అందరికి ఇలా ఆలోచిస్తే బాధ కలిగి, భారం కలిగి, ఏ కలిగండి? భారం కలిగి, భారం కలిగి. ప్రశ్న. నాకు ఉపవాస ప్రార్థనలు అయిపోయాక పెళ్ళి అని 10వ తారీఖు ఇలా లెక్క వేసుకుని 10కి పెట్టండి, 10కి పెట్టండి, ఇలా లెక్క వేసుకుని ఉపవాస ప్రార్థన జరిగాక ఇంకా బాగుంటుంది. అదేదో మీరే చేసుకోండి. మీ పెళ్లి పనుల్లో ఉంటాం. పెళ్ళి అంటే మాటలా మాటలా ఇంకో విషయం అనుకోవచ్చు. ఆమేన్. మాటలా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. నీకేం తెలుసు పాస్టర్ గారు? ఏం చేసి ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు. నా పెళ్లి నేనే చేసుకున్నాను. మా నాన్నగారు అలాగే కూర్చున్నాడు ఒక పక్కన. చెప్పవలసి వస్తుంది కానీ చెప్తున్నాను. ఎల్లుండి పెళ్ళి అయితే, ఎల్లుండే కదా పెళ్ళి, అవతల ఎల్లుండి 10వ తారీఖు, అదే రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం. ఎల్లుండి అంటే మళ్ళీ మంగళవారం వస్తుంది, అందుకే బుధవారం పెళ్ళి. ఈ రోజుకి ముందు రోజు అంటే నిన్నటి రోజు ఎల్లుండి పెళ్ళి అనగా ఈ రోజు నేను
ఒక సభలు జరుగుతున్న ప్రాంతంలో సభలకి ఈ సరివే బాధలు ఉంటాయి, జామాయిల బాధలు ఉంటాయి కదండి. ఆ బాధలు మోసండి నైట్ ఎల్లుండి పెళ్ళి అయితే అన్నీ నేనే చూసుకోవాలి, వాళ్ళ పెళ్లి పనులు కూడా అంతే. ప్రభు భారం, నీ భారం నా మీద ఏమన్నాడు కదా. గ్రహింపు లేదు, వివేచించరు, ఆలోచించరు. ప్రెసలో అక్కడ ఒక్కటే 7 4,000 మంది సరిపోయేటట్టుగా ఆశీర్వదించిన దేవుడు ఒక్కటే ఉంది. ఈ ఒక్కరోజే, ఈ ఒక్క అవకాశమే అని ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ప్రశ్న. ఈ ఒక్క అవకాశం, ఈ ఒక్కరోజే ఉంది, ఇంకా ఒక్కరోజే. ఈ ఒక్కరోజు నేను ప్రార్థనకు వస్తే అట్టా అని ఎట్లా అని చెప్పి ప్రభు అంటాడు. జ్ఞాపకం చేసుకోరు. 7 రొట్టెలు ఆశీర్వదించినప్పుడు ఎంతమంది తిన్నారండి? జవాబు బాగానే చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? అయ్యా అద్భుతం చేసావయ్యా. అలా అద్భుతం చేయడాయన, అద్భుతం చేయడండి, అలా ఆశీర్వదించండి. తృప్తిపడేటట్టుగా చేస్తాడు ఆయన. ఆమేన్. అది ఏదైనా కానీ తృప్తిపడేటట్టు చేస్తాడు అని చెప్పి వీళ్ళు ఇంకా ఒకటే కదా మనకు మిగిలింది, ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్క అవకాశమే కదా, ఈ ఒక్క అవకాశాలు కూడా మనం ఉపయోగించుకోకుండా దేవునికి ఎత్తే అట్లా అన్నట్టుగా వాళ్ళు ఈ ఒక్క రొట్టె కదా అని ఆలోచించుకుంటుంటే, రొట్టెలు లేవు కదా అని వాళ్ళు ఆలోచించుకుంటుంటే ప్రభు వారిని ఎలా ప్రశ్నించాడంటే, మన యొక్క రొట్టెలు లేవేయని, ఇక రోజులు లేవు, ఇక సమయం లేదు, ఉన్న ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్నట్టు ఎందుకు మీరు అని చెప్పి ఆలోచించుకుంటున్నారు. మీరు ఎందుకు గ్రహింపు లేకుండా వేచెప్పలేదా? మీరు కఠిన హృదయం గలవారు విన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా? జ్ఞాపకము. ఒరే మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆమేన్. కొంచెము పిండి బుడ్డలో నూనె కొంచెమే. ఆ దైవజనుడి మాట ప్రకారం ఆ కొంచెం పిండిలో మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అది కొంచెం సమయంలో, ఆ కొంచెం సమయంలోనే మొదట దేవుని నీతిని వెతకడానికి ఖర్చు పెట్టు. ఆ కొంచెం సమయంలోనే అప్పుడు దేవుడు నీకు మిగిలిన సమయాన్ని ఏం చేస్తాడు? నీవు తృప్తి పడేటట్టుగా నీ కార్యాలను సఫలపడుతుంది. ప్రజలు నా సబ్జెక్ట్ ఇది కదా, అసలు రాసుకుందామని. ఇదిగో ఏంటి ప్రభా ఏమి ఇవ్వలేదంటే, రాత్రి పడుకుంటుంటే నిద్ర పట్టకపోతే ఏంటి ప్రభా అంటే, ఉపవాసం వల్ల కలిగేటువంటి అద్భుతం ఏమిటో చెప్పమన్నాడు. ఆమేన్. అందుకే నిదానంగా వంట దగ్గర కూర్చున్నా. నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మాటలు అలా రాసుకుని అంతే ముగిచ్చేస్తాను. ఇక రాసుకుని చెప్తుండే ఆడెందుకు 7,000 మంది భుజించారు అంటే 3 దినాలు ఉపవాసం అంటే అక్కడ 4,000 మంది 7 రొట్టెలు తినడానికి. ఆ విధంగా ఆశీర్వదించబడడానికి కారణం ఉపవాస ప్రార్థన బలం, ఉపవాస ప్రార్థన ఫలితం. ఆమేన్. ఏ ఫలితం? చూడండి, ఉపవాస ప్రార్థన ఫలితం దగ్గర వెళ్ళిపోతుంది. మైక్ కూడా అక్కర్లేదు నాకు. ఆ ఫలమే వేరు, ఆ స్వరమే వేరు, ఆ శక్తే వేరు. ఆమేన్. దేవునికి ఏదో పెద్ద ఎక్కువ ఇచ్చేస్తున్నట్టు రోజుకు వారంలో 3 గంటలు. ఆ 3 గంటలకు కూడా తొందరగా ఏంటది ప్రశ్న. ఈరోజు తొందరే, శరమ నీ కోసం కాదు అడిగింది. ఆమేన్. రోజు ఎలాగ తొందరగానే. ఆమేన్. ప్రశ్నలో 8వ వచనంలో మీరు చదువుకుంటారు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా
8వ అధ్యాయంలో 1వ వచనం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాక వారికి తినమేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి ఎక్కడున్నారు? రేకుల దగ్గర. రేకులు లేనా? పాస్టర్ గారి దగ్గర. ఎవరి దగ్గర ఉన్నారు? మరి ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నట్టు, రానోళ్ళు ఎక్కడ ఉన్నట్టు? 3 దినాలు ఎక్కడున్నారు? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. పాడాలనిపిస్తుంది. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటేనేమో పాట ఆపేయాలనిపిస్తుంది. ఎందుకని? ఆమేన్. సమయం లేదు, మీరు తొందరగా వెళ్ళాలి. ఎక్కడి నుండి మనం వెళ్తున్నాము అనే విషయాన్ని కానీ, ఎక్కడికి వచ్చామనే విషయాన్ని కానీ ఆ గ్రహింపు, అదే అంటున్నాడు, గ్రహింపు లేదా, వివేచించటం లేదా, ఆలోచించరా, ఎక్కడికి వచ్చారో ఆలోచించరా, కఠిన హృదయంలో ఉన్నారా, మెత్తని హృదయం లేదా, శుద్ధ హృదయం లేదా, ఆయన చూడటం లేదా ప్రజలు అని చెప్పి ప్రభు అంటాడు, మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకమును జ్ఞాపకము చేసుకొనిరా. ఈ రొట్లు 4,000గా ఇంకా మిగిలేటట్టు చేశాడే. ఒకటి ఉంటే ఇంకా ఏముంది? అసలు లేకపోయినా ఆయన ఏం చేశాడు? ఆమె నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ఆయన. ప్రశ్న కాబట్టి ఏం కాదు అని చెప్పి ఆలోచించుకుంటే ఆయన అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, మనం తృప్తిపరుస్తాడు. తప్ప మిగిలేటట్టే తృప్తిలో ఇంకా ఏ విషయంలో అయినా సరే మిగిలేటట్టే చేస్తాడు. ఏం చేస్తాడండి? ప్రెస్లో ఇలా మనకి సమయమైనా మిగిలేటట్టు చేస్తాడు, సంపాదనైనా మిగిలేటట్టు చేస్తాడు, ఆరోగ్యం అంతా అయిపోయింది, బలమంతా అయిపోయింది అన్నట్టుండదు. ఇంకా ఉందిరా, మిగిలి ఉందిరా, చెప్పు, అరు కేకలే, గట్టిగా చెప్పు, మార్తమ్మతో చెప్పినట్టు. ఆమె మార్తని ఏది మార్తమ్మ రాలేదేంటి? ఏమా లూదేవ మార్తమ్మ, అన్నమ్మ, ఈ మరియమ్మ వచ్చిందా?
వాళ్ళ పాప వచ్చి ఏసుమని వచ్చి ఏసుమని బయట ఉందా? తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకున్నారు? పిల్లగాడు ప్రెస్లో మార్తమ్మకి యేసు ప్రభు చెప్పాడు, గట్టిగా గంభీరంగా హెచ్చరిస్తూ ఖండిస్తూ మాతా మార్తా అన్నాడు. అట్లా చెప్పరా అంటున్నాడు. శక్తి ఉంది, ఏమంది? శక్తి ఉంది అని. ఈ విధంగా దేవుడు మనకున్న దాన్ని ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిండుగా నింపుతాడు, మిగిలేటట్టే చేస్తాడు తప్ప తృప్తిగా మన అన్ని విషయాల్లో బాగా చెప్పాను నేను వాక్యం. ఏమాత్రం నేను రాజీ పడలేదు. 3 రోజుల కోసం స్టాండ్ ఎట్టురా మరి నేటికి 3 రోజుల నుంచి స్టాండ్ పెట్టుకుని ఇట్ట చేసేటట్టు కాదు. ప్రెస్లో ఆయన ఎవరు? మనం ఎక్కడున్నాం? ఆయన దగ్గర. చేతులు అన్నట్టున్నారు ఎవరు? ఆయన సరిధులు ఉన్నాయి ఆయన దగ్గర. ఇప్పుడు రేఖలకి మనకు చదివిన వాక్యం చెప్పాలి మీరు. ఏదమ్మా కుజా శ్రీనిధి కుజా మా కుజా ఆయన దగ్గర. కాబట్టి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఆశీర్వదించాడు ఆయన జ్ఞాపకం చేసుకోరా. జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? మనకేం తక్కువ, మనం ఆయన దగ్గర ఉన్నాం. మనకున్న ఆ ఒక్క అవకాశాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఒక్క అవకాశాన్ని ఏం చేస్తాడు? 4 రెట్లను ఆశీర్వదించి 4,000గా మార్చినోడు ఆ ఒక్కటిని ఏం చేయలేడండి? దాన్ని డివైడ్ చేస్తే ఎట్లా అవుతుంది? 1 7 4 అంటే 7 రొట్టెలు 4,000 అంటే 1 రొట్టె ఎన్ని అవుతుంది? అలా దినానికి లెక్కేసుకోండి, సమయానికి లెక్కేసుకోండి, లేకపోతే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి లెక్కేసుకోండి. నాకున్న కొంచెమే, నా దగ్గర ఉన్న కొంచెం రొట్టె మొదట ఎవరికి ఇచ్చింది? ఆయన మాట ప్రకారం ఇచ్చిందా లేదా? నూనె అయిపోయిందా? అవ్వలేదు. కానీ ఉన్న సమయం అంతా అయిపోతుంది. ఉన్న కొంచెంలోనే సమయంలోనే 10వ తారీఖు బిల్లు అంటే నెలాఖరుకే పెట్టేయమన్నారు. ఇప్పుడండి అమ్మో అన్ని రోజులా, ఇప్పుడేమో రోజులు సరిపోవటాల. ఒక దేవుడికి ఇచ్చే రోజు కూడా వాడుకుంటున్నారు. ప్రశ్న, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఏం చేస్తున్నారు? వాడుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున ఇంకా కఠినంగా రావచ్చు నీ దగ్గరికి. ఇక పట పడతాయి ఇక్కడి నుంచే. ఆమేన్. ఇప్పుడు వాళ్ళకేమో వాస్తుందా, నీకు ఓడతాయేమో ఒకవేళ. అంత అధికారం ఉంది. మరి అప్పుడు ఏం చేస్తావు? ఇక పిల్ల డాక్టర్ చూసేస్తా, స్వాతిని చూసేస్తా, లేకపోతే ఇక్కడ కవులు చెప్తుంది. ఆ చిన్న పిల్ల కొట్టుద్దంట ఇట్ట ఆయన చూస్తానో ఇట్ట గుచ్చుతాడంట. ఇప్పుడు ఎంత భయమో చూడండి. ప్రశ్నలు ఇదేంటి చూసలు పెట్టి భలే సబ్జెక్టులకి ఓతముచ్చి మాటలు భలే ఇస్తున్నావు నువ్వు. ఉపయోగపడే మాటలు చూసలు పెట్టి. చిన్నపిల్లకి అంత భయం. కానీ మీ విషయంలో కూడా అతిశయించవలసిన, సంతోషించవలసిన, ఆనందపడవలసిన విషయం ఏంటో చెప్పంటారా? గత రాత్రి మీలో చాలామంది వచ్చారు శుద్ధీకరణ కోటానికి. అలా రావడానికి కారణం ఏంటో తెలిసి మీకు కూడా భయం ఉంది. ఆ భయం ఉండాలి. అందుకే ఆ భయం కలగాలని, భయభక్తి గల వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడా?
భయభక్తి లేని వాళ్ళ? మరి భయం కలగాలండి ఏం చెప్పాలి? భయం చెప్పాలా లేదా? అదనమాట. ఇక మీరు వచ్చిన దాన్ని బట్టి చూసినప్పుడు నాకు సంబరం వేస్తుంది, సంతోషం వేస్తుంది. అబ్బా ఎంత భయభక్తి కలిగి వచ్చారు ప్రెస్లో. మరి పగలు వచ్చారా? రాలా. కారణం ఏంటి? అది అయ్యగారు మా కోసం కాదట్టింది, ఆయనకి ఏదో ఉన్నాయంట. నాకున్నాయా ఏంటి? మీకున్నాయే నాకున్నట్టు. అసలు రహస్యం తెలియదు మీకు. అమ్మే ఎందుకులే చెప్పడం అని నేను చెప్పను. అమ్మ కోటిరత్నం గారి కొరకు ప్రార్థన చేశామా నిన్న? మనం ఆ చివరి మరియమ్మ కోసం ప్రార్థన చేశామా? చేశామా? వచనం కోసం చేశామా? లూదియమ్మ గారి కోసం చేసామా? ప్రసన్న కుమార్ గారి కోసం చేసామా? రాయల కోసం చేసామా? ఇలా బలహీనతలు ఉన్న విషయాలు చెప్పిన వాళ్ళ కోసం చేసామా? ఈరోజు ఉదయం కూడా మన చిన్నోడు ఏం ప్రార్థన చేశాడు? బుధవారం జరగబోయే వివాహం కోసం కూడా ప్రార్థన చేశాడా? వాడు చేశాడు, వీడు చేశాడా? ప్రైజ్ లో ఎందుకని? ఈ విధంగా భారం కలిగి బాధ్యత కలిగి ఉపవాస ప్రార్థనలు పెట్టడం జరిగింది. కాబట్టి చూసారా మీ మీద ఎంత బాధ్యత, భారం. బాధ్యత భారం అనగానే గుర్తొచ్చింది, చెమటలు కప్పుతున్నారు. ఆమేన్. శ్రమ పడుతున్నారు. మీ శ్రమ నాకు తెలుసు. మీ యొక్క చప్పుడు, మీ గుండె చప్పుడు ఇలా అనగానే జగన్ గుర్తొస్తాడు. నేను విన్నాను, నేను చూశాను. ప్రశ్నలో మనయ్యి అయ్యి ఆయన తీసుకున్నాయని ఎవరే? మనయ్యి. ఆమేన్. బైబిల్లో ఆమేన్. చూసారా? ఫ్యాన్లు వేయలేదు అయ్యగారు, కరెంట్ బిల్ ఎక్కువ మర్చిపోయి అంతే. ప్రశ్నలో అందుకని ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకునండి. నేను ఏ విధంగా ఆశీర్వదిస్తానో జ్ఞాపకం చేసుకుంటే ఎంత కొంచెం ఉన్నా కానీ దేవునికి ఇవ్వకుండా ఈ కొంచెమే కదా, ఈ ఒక్కరోజే కదా, ఈ సమయమే కదా అని చెప్పి ఆ సమయాన్ని ఏం చేయు, నీవు దుర్వినియోగం చేసుకో, నీవు సద్వినియోగం చేసుకో, నీ కోసం, నీ స్వప్రయోజనం కోసం వాడుకో. నేను దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తే మిగిలిన దానిని దేవుడు నాకేం చేస్తాడు? తృప్తి కలిగేటట్టుగా దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ఆయన అద్భుతాలు, ఆయన మహత్కార్యాలు, ఆయన ఏ విధంగా సూచక్రియలు చేస్తాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోయేది ఏంటో తెలుసండి. లోకతో సువార్త 22 వచ్చాయి 19 వాక్యం. ఏమో మాతమ్మ గారు ఇప్పుడు వచ్చావేంటి? దానం పెడుతున్నావు ఏమో? ఏంటమ్మా? పిమ్మట ఆయన ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు అమ్మా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు దీనిని చేయుడని చెప్పాను. అంటే బలారాధన తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకోవాలి? తీసుకున్న తర్వాత చేయవలసిన పని ఏమిటి? ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ ఉండటానికి బలారాధన తీసుకోవాలి. అయ్యా, నీ శరీరాన్ని నేను తిన్నాను, అది నీ పరిశుద్ధమైన శరీరం, కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకాలి నాయనా. నిష్కలంకమైన రక్తం, పవిత్రమైన రక్తం, ఆ రక్తాన్ని తాగానయ్యా, పానం చేశానయ్యా, పవిత్రంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, కలంకం లేని వ్యక్తిగా ఉండాలి అని ఈ విధంగా ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు చెయ్యాలి. ఆమేన్. ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టుకు, అంతేనమ్మా? జ్ఞాపకం చేసుకుని చేయమనుందా? ఏంటమ్మా చేసుకొనుటకు అంటే దాని అర్థం ఏంటి? ఈ ఒక్కరోజు జ్ఞాపకం చేసుకొనొచ్చు అనేసి తీసేసుకుని తర్వాత మళ్ళా
ఎక్కడ కంటి చూపు కనపడకుండా, నీ జాడ లేకుండగా, ఏమాత్రం నువ్వు ఆయన సన్నిధిలో కనపడకుండా ఉండటానికి కాదు, ఆయనను జ్ఞాపకం చేసుకొనుటకు, అంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అని. అందుకు తిన్నారు. ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటే, మీరు అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటారు. జ్ఞాపకం చేసుకునే వాళ్ళకు ఉండే గుణం ఎలా ఉంటుందో చెప్తాను నేను. జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ఆ జ్ఞాపకం ఏం చేస్తుంది, ఎలా నడిపిస్తుంది, ఎలా బలపరుస్తుంది, ఎలా ప్రభావితం చేస్తుంది. ఆయన జ్ఞాపకాలు, ఆయన జ్ఞాపకాలు. ఎవరి జ్ఞాపకాలు? యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటుంటే, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటే, ఇది తిన్న నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ ఒక్కరోజు కాదు, ఆ ఒక్క కొద్ది సమయం కాదు, ప్రతి దినం, ప్రతి సమయం, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కలిగే ప్రయోజనం ఏంటి? అందులో నుంచి కనబడేటువంటి పరివర్తన ఏమిటి? ఆ ప్రత్యక్షత ఏంటి? ఆ ప్రత్యక్షతలో నుండి కనబడేటువంటి సూచనలు ఏమిటి అని అంటే, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ముగించేస్తాను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ప్రేసలా, ఆయనను తలంచుకుంటేనంట మనమంట ఓర్పు కలుగుంటామంట. ఏం కలుగుంటాం? ఓర్పు కలుగుంటాం. ఇక తల మేకెత్తండి, చెప్తున్నాను నేను, చదవటం అయిపోయింది. ఆయన తలంచుకుంటుంటే, జ్ఞాపకం చేసుకుంటుంటే మనకేముంటుంది? ఓర్పు ఉంటుంది. మనం అలసట పడం. అలసట పడక మన ప్రాణం విసుగదు. ఎంతసేపు అయ్యా పార్చగలరా, 11 అయిపోతున్నట్టుంది. ప్రాణం విసుగక ప్రార్థన చేయాలని ఆయన ఒక ఉదాహరణ చెప్పండి. నేను స్పీడ్గా చెప్తున్నాను ఇప్పుడు. ఎంతసేపు అని మీ నోట, మీ మనసులోనే రాకుండా ముందు. ఆమేన్. ప్రశ్నలో ప్రాణాలు అలసట పడవంట. అలసట, ఇప్పుడు నా ప్రాణం అలసపడిందా? ఆయన తలంచుకున్నాను నేను. ఆయన నా తలంపుల్లో మెదులుతున్నాడు. ఆమేన్. చెరగని వాడు, నా జ్ఞాపకాలలో చెరగని వాడు, నిన్న నేడు నిరంతరం మారవు. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు నీవే. నమ్మదగిన దేవుడవు నీవు, నా పక్షమై Yeah.
ఆయనను తలంచుకుంటే, ఆయన జ్ఞాపకం చేసుకుంటుంటే నీవెక్కట అలసట పడవు, నీ ప్రాణం విసుకొద్దు, నీవు ఓర్పు కలిగి ఉంటావు. అలసట పడని నీవు ఎలా ఉంటావో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న నీకు కలిగే మరొక ప్రయోజనం ఏంటో చెప్పమంటారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సంవత్సరాలక నడిచిపోదురు. ఆమేన్. అలయకుండా ఏం చేస్తారు? పరిగెత్తిస్తున్నానా లేదా వాక్యాన్ని? ఇప్పుడు నెమ్మదిగా చదువుతున్నానా? ఆయన ఇచ్చాడు మరి బలం. పరిగెత్తించి చెప్పరా, వాళ్ళు పంపించరా తొందరగా 11 అన్నా కదా, అవుతుంది డాక్టర్. మళ్ళీ రేపు మళ్ళీ వచ్చేవారు వస్తారా రారు. మళ్ళీ ఆయన అలాగంటాడు, మళ్ళా 2 చేస్తాడు, 3 చేస్తాడు, మొత్తం మానుకుంటే పోయే ప్రజలో అని చెప్పి ప్రభువు కూడా తొందర చేస్తున్నాడు, తొందర పడుతున్నాడు, తొందరగా పంపిస్తాడు. 11కి మా వాక్యం ఆగిపోతుంది. ఆమేన్. చూసారండి, అలయక పరిగెత్తుతారంట, సమస్యలకు నడిచిపోతారంట. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. పైకి, అది నూతన బలం పొందిన వారు. అందుకని ఆయనను తలంచుకునటానికి మనం ఇప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకుంటాం. తలంచడం జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, ఓకేనా అమ్మ? 2 ఒకటేనా? సార్లు టీచర్లు చెప్పండి ముందు. మీ పక్కన స్టూడెంట్లు కూడా మీతో పాటు అవును అవును మాస్టర్, మా మాస్టర్ అన్నాడు. అవునండి మాస్టర్ అంటారు. మా మాస్టర్ అన్నాడండి. ఎవరు మా మాస్టర్? జోసఫ్ మాస్టర్ అన్నాడండి. మీ స్టూడెంట్స్ రాలేదు? అదే వాళ్ళు మీ పిల్లలు, అదే రిబ్కా గారి పిల్లలు ఈ స్టూడెంటే కదా జోసఫ్. రిబ్కా గారు అంటే రమణ గారు పిల్లలు. ఆమేన్. ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు దీన్ని చేయాలి. అంటే ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రాణాలకు ఏమాత్రం ఏం రాదు. మన ప్రాణాలు విసుగు, మన ప్రాణాలు చావాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరంటారు ప్రాణం ఇసుకుపోయినవి? ఎవరికి ఇసుకొచ్చేస్తుంది? ఇలాంటివి అప్పులు తట్టుకోలేక, రోగాలు తట్టుకోలేక, అంటే ఇలాంటివి ఏమి ఉండవు అన్నమాట ఆయన తలంచుకుంటుంటే. ఎందుకంటే ఆయన తలంచుకున్న వాళ్ళకి నా దేవుడు ఎవరు అనుకున్నారు? ఆమేన్. పరమ వైద్యుడు. ఆమేన్. ఎవరు? పరమ వైద్యుడు. ఆమేన్. అసాధ్యమైంది ఏదైనా కలదని శారాను ప్రశ్నించిన వాడు. నవ్వుతుంది శారా. ఋతులమైపోయిన గర్భం వల్ల ఎలా గర్భం దాల్స్తానని నవ్వుకుంటుంటే యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదని అడిగిన నా దేవుడు. ఆమేన్. సర్వశక్తిమంతుడానికి అసాధ్యమైంది ఏదే లేదు అని చెప్పి ఆయన తలంచుకుంటే ఆయన ఎంత శక్తిమంతుడో ఆ విషయం గుర్తొచ్చింది. నీవు అయ్యా నీ శక్తితో నింపయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టిగా బాగు చేయడు. కానీ ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. పిలిస్తే పలికే దేవుడు. ఆమేన్. పిలిస్తే కదా మోకరించగలిగితే కదా, ఆయనకి సమయం ఇవ్వగలిగితే కదా. ప్రజలో ఎంతమంది పాపాత్ములు వ్యతిరేకంగా చేశారట. అలాగే నీకు ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యతిరేకాలుగా మీకేం తెలుసు పాస్టర్ గారు? మా ఆయన ఎంత వ్యతిరేకము, మా ఇంట్లో వాళ్ళు ఎంత వ్యతిరేకం మీకు తెలీదు. మీకేముంది? స్టేజ్ మీదకి చెప్తున్నారు. ఆమేన్. అబ్బే మీ స్టేజ్ కానీ నేను వచ్చానంటే ఈ స్టేజ్ మీదకి రాష్ట్రం ఈ స్టేజ్ మీదకే ఊడిపడ్డాను నేను. ప్రజలు వ్యతిరేకంగా ఉంటాయి ఉండమని